విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ పోలీసులకు 100 ఏసీ హెల్మెట్లను అందించిన హోంమంత్రి. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడతామన్న వంగలపూడి అనిత. సంచలనం కలిగించిన డ్రగ్స్ కేసులో 3వ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన క్రైమ్ ఏసీపీ లక్ష్మణమూర్తి. జీవీఎంసీ పరిధిలో స్పోర్ట్స్ ఎరీనాలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ తక్షణమే చర్యలు చేపట్టాలి అంటూ డిమాండ్ చేసిన గంగారాం. ఇక డీటెయిల్స్ చూద్దాం. పోలీస్ సంక్షేమంలో విశాఖ సిపి శంకబ్రత బాగ్జీ ముందుంటారని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. విశాఖలో ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్ల ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖ పోలీసులకు 100 ఏసీ హెల్మెట్లు, 2 డ్రోన్ కెమెరాలు విశాఖపట్నం ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా 64 ద్విచక్ర వాహనాలను విశాఖ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసినట్లుగా హోం మినిస్టర్ అనిత తెలియజేశారు. గత ప్రభుత్వం పోలీస్ శాఖను నిర్వీర్యం చేసింది అంటూ తెలియజేశారు. ఎండలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించే విధంగా ఏసీ హెల్మెట్లు అందజేసినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని సిపి డాక్టర్ శంకబ్రత బాగ్జీ, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వరకు ఎగరవేయచ్చు. 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఏమైనా జరిగితే మనకు ఇమీడియట్ గా తెలిసిపోతుంది. మన లక్ష్యం మన జిల్లాలో మారుమూల ప్రాంతం, పార్కు, డిలపిటేటెడ్ బిల్డింగ్, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్స్ రాత్రిపూట ఖాళీగా ఉంటుంది, శ్మశానము, గ్రేవ్ యార్డు, ఇటువంటి ప్రాంతము ఎక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ, గాంజాయి సేవించడం కానీ, ప్యాకాట ఆడడం కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రోన్ పోలీసింగ్ 100% మనం చేయగలిగితే మనం మ్యాన్ పవర్, ఇది వచ్చేసి ఫోర్స్ మల్టిప్లయర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అందులో 44 ట్రాఫిక్ కి, 20 లా అండ్ ఆర్డర్ కి. మన అందరికీ తెలుసు స్టాటిక్ బీట్ ఒక లిమిటెడ్ ఏరియా చూడొచ్చు, కానీ 2 వీలర్ పెట్రోలింగ్ చేస్తే ఎక్కువ ఏరియా కవర్ చేసుకోవచ్చు, ట్రాఫిక్ రెగ్యులేషన్ బాగా చేసుకోవచ్చు, లా అండ్ ఆర్డర్ కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా మనం వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో మాకు చూస్తే నా హోమ్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు కష్టాలు చెప్తా ఉంటే బాబు ఇవి ఎప్పటికి తీరుతాయి అనిపించింది. అసలు కెమెరాస్ పనిచేయట్లేదు, డ్రోన్స్ లేవు, ఈవెన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దానికి మెయింటెనెన్స్ కూడా కట్టలేదు. చాలా ప్రాబ్లమ్స్ తో హోమ్ మినిస్ట్రీగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత, హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బికాస్ ఆఫ్ మై పోలీస్ మెన్, అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారులందరూ కూడా చాలా బాగా సహకరించి ఈ రోజు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళే మోటివేట్ చేసి చాలా మంది దాతలు ఈ రోజు ముందుకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కి వెన్నుదన్నుగా నిల్చోవడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఇదే కదా మనకి చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మనకి జన్మభూమి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడ మన గ్రామాల్లో చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా గ్రామాలకు వచ్చి సేవ చేసుకునే అవకాశాన్ని ఆ రోజు కల్పించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మన దగ్గర కంపెనీస్ పెట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ గా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడంలో కూడా చాలా మంది ముందుకు వచ్చిన దాతలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడాలని చెప్పి గౌరవ సీఎం గారు చాలా సందర్భాల్లో చెప్తారు. దాన్ని ఈ రోజు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి. సుమారుగా ఈ రోజు మేము వచ్చేసరికి ఇంకా వెహికల్స్ సంగతి చూస్తే దగ్గర 60 వెహికల్స్ ఈ రోజు మనం ప్రొక్యూర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే 64 వెహికల్స్, 4 రాయల్ ఎన్ఫీల్డ్, మిగతా అపాచీ. అదేవిధంగా ఈ రోజు 100 మనకి హెల్మెట్స్, అసలు ఆ కూలింగ్ హెల్మెట్స్ నేను చాలా సందర్భాల్లో చూస్తానండి.
నాకు ట్రాఫిక్ పోలీసులను చూస్తే ఎక్కడో చాలా జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత దుమ్ములోని ధూళిలోని ఎండనక వాననక అక్కడే ఎలాగ నుంచొని ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి ఒక పక్క నుంచి ఎక్కడైనా పక్కకి ఇలా వెళ్ళారు. ఆ టైంలో ఎవరికైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించకపోతే ఇక తిడతారండి ట్రాఫిక్ కానిస్టేబుల్ చూడండి ఎక్కడో కూర్చున్నారు, ట్రాఫిక్ అంతా వదిలేశారు. అప్పటి వరకు వాళ్ళు నుంచినది ఎవరికి కనిపించదు. బాబు అప్పుడే జస్ట్ అలా వెళ్ళేసరికి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంటారు. అంటే ఒకటి నేను చెప్తున్నా, నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇంతకు ముందు నేను డిపార్ట్మెంట్ లోకి మీతో మింగిల్ అవ్వక ముందు కామన్ పీపుల్ మేము అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజు మీతో పాటు మింగిల్ వెళ్తా ఉంటే మీ కష్టాలు, మీ నష్టాలు, మీ బాధలు అన్ని కూడా మాకు చాలా దగ్గరగా తెలుస్తున్నాయి. సో నేను ఆ రోజు సిపి గారితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడా. సిపి గారి కూలింగ్ హెల్మెట్స్ వస్తున్నాయంటే దాన్ని చేయాలండి అంటే నాకన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఆ రోజు నాకు ఇంచుమించు ఒక 20 మందిలో 30 మందిలో చూపించారు నాకు సిపి ఆఫీస్ లో. అమ్మ ఆల్రెడీ మేము ప్రొక్యూర్ చేస్తున్నాము, లంసమ్ గా ప్రొక్యూర్ చేస్తున్నాము, నేను కొంచెం అడుగుతున్నానమ్మా కంపల్సరీ వస్తాయని. ఈ రోజు 200 మందికి దగ్గర 100 ఒక కంపెనీ నుంచి ఇంకొక 100 ఇంకో కంపెనీ నుంచి కూడా ఈ రోజు 200 హెల్మెట్స్ తీసుకోవడం అన్నది ఈరోజు చిన్న విషయం కాదు. అది కూడా ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక 3 hours మన ఛార్జ్ పెట్టుకుంటే 8 hours కంటిన్యూగా వర్క్ చేశారు. చాలా మంది లోపల ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా, రకరకాల ఆలోచన చేస్తారు. ఉన్న టెంపరేచర్ కన్నా 80 degrees తక్కువే చూపిస్తుంది టెంపరేచర్ కూడా. ఈ రోజు అవసరం. అట్ ద సేమ్ టైం లాస్ట్ నేను మన డీసీపీ గారితో రివ్యూస్ లో కూర్చునేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య భద్రత ఒకటే కాకుండా వీళ్ళకి స్పెషల్ గా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలండి అని నేను ఆ రోజు మనం అందరూ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ప్రోయాక్టివ్ గా ఈ రోజు వైజాగ్ కమిషనరేట్ కూడా ముందుకు వచ్చి దగ్గర ఇందాక నేను మేడం అడిగిన ఎంతమందికి ఇన్సూరెన్సెస్ వచ్చినాయమ్మా అంటే ఓవరాల్ గా 15 lakhs rupees 4 members, ఇంట్లో 4 members వచ్చేటట్టుగా దగ్గర 70 members వరకు హైబ్రిడ్ మోడల్ లో వెళ్తున్నాం మేడం అన్నారు. మరి చాలా మంచి పరిణామం కింద భావించాలి. నేను సిపి గారిని కోరుకునేది ఏంటంటే 100% ఇన్సూరెన్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్లో వెళ్ళి హోంగార్డ్ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా ఆరోగ్య భద్రత ఉండాలి, కుటుంబ భద్రత కల్పించాల్సిందిగా ఇది మన బాధ్యతగా తీసుకొని మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఈ రోజు డ్రోన్స్, నేను డ్రోన్స్ గురించి యాక్చువల్గా ఇంత హై టెక్నాలజీ డ్రోన్స్ గురించి నేను 3 lakhs, 1.5 lakh, 2 lakh, 3 lakh ఇంతవరకే నేను రేంజ్ చూసాను. నైట్ విజన్ డ్రోన్ ఉండాలి మేడం, మనకి ఇలాంటి డ్రోన్ పనికిరావండి అన్న. నేను చాలా గొప్పగా చెప్పాను సిపి గారు. వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించిన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించిన చర్యలు తప్పవంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆయన హెచ్చరించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో ముందుగా ఆయన వివిధ అంశాలపైన సమీక్షించారు. గతంలోని అందిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపైన అధికారులను ఆయన ఆరా తీశారు. కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ పైన విశ్లేషించారు. ప్రజల పట్ల అధికారులు, సిబ్బంది వ్యవహరించే తీరు మెరుగుపడాలని సూచించారు. అందిన ఫిర్యాదును పరిష్కరించే క్రమంలో ఆయా సంబంధిత అధికారులు ఫిర్యాదుదారునితో ఫోన్లో మాట్లాడాలని, సమస్యను సంతృప్తికర రీతిలో పరిష్కరించాలి అంటూ హితవు పలికారు. డ్రగ్స్ కు అడ్డంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందంటూ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 గ్రాముల కొకైన్ విశాఖలో దొరకడం ఆశ్చర్యకరమని అన్నారు. ఇటీవల విశాఖలో భారీగా డ్రగ్స్ దొరకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కేసులో కొందరు టీడీపీ నాయకులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందంటూ ఆరోపించారు. 100 రోజుల్లో గంజాయిని భూస్థాపితం చేస్తానన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు యువతని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక యూనివర్సిటీ ప్రాంతంలో పట్టుకున్నామని స్వయంగా అందులో ఒక అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని పోలీసు వారే చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం నాయకులకి అనుచరులుగా ఉన్న కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులు కూడా
బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2024 ఎన్నికలకు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని, 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి వారిని కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి గంజాయి సాగుని చాలా వరకు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా వరకు కూడా గంజాయి సాగుని అరికట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకని అంటా ఉంటే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి 2 మంత్రులు కూడా విశాఖపట్నం జిల్లాలో డ్రగ్స్ కానీ గంజాయి వల్ల కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా విద్యార్థులందరూ కూడా పాడైపోతున్నారని 2014లో అప్పుడు టీడీపీ వారే వీడియో కెమెరాల సాక్షిగా మీడియా ద్వారా కూడా ఆనాడు చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒకవైపు ఈ ఎవరైతే ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఫెడ్లర్స్ ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తూ వారిని కట్టడి చేయడంతో పాటు వారిని కౌన్సిలింగ్ చేసి నివారించడంతో పాటు ఒకవైపు ఎవరైతే సాగు చేసేవారు ఉన్నారో సాగు చేసేవారికి ప్రత్యామ్నాయం చూపించి ఈరోజు దాన్ని పూర్తిగా నివారించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 12 నెలల కాలంలోనే ఈ పార్టీలకి ఈ కూటమి ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలు అసలు రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేవనుకునే విధంగా ఈనాడు ఈరోజు ముఖ్యంగా ఒక ప్రముఖ పత్రికల్లో పెద్ద ఎత్తున బ్యానర్ రాయటం జరిగింది. నగరంలో ఉద్యానవన సంరక్షణపై జీవీఎంసీ చొరవ చూపించాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ మేరకు పర్యాటక నగరాన్ని మరింత సుందరంగా మార్చేందుకు వీలుగా తగు చర్యలు చేపట్టాలి అంటూ జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గారికి వినతి పత్రాన్ని అందజేసినట్లుగా ఆయన తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ పార్క్ స్థలాలని 3 దశాబ్దాలుగా పార్కుల కింద జీవీఎంసీ జిల్లా కోర్టులో కూడా జీవీఎంసీ కార్పొరేటరు ఒక కూటమి మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరికి వత్తాస్పల్లి గారికి డీసీఆర్ మొత్తం పన్నేయడానికి పార్కు స్థలానికి జీవీఎంసీ అధికారులు పన్నేయడానికి ఇది మినీ పాయింట్ కాలనీ మీ అందరికీ తెలుసు. మా ఎమ్మెల్యే ఈస్ట్ షిరిడి సాయిబాబా టెంపుల్ చెందినటువంటి 2 పార్క్ స్థలాలు జీవీఎంసీవి అధికారులు పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. అలాగే అదే స్వతంత్ర నగర్లో ఇంకో పార్క్ ఉంది. పార్కులో ఏకంగా గుడి కట్టేశారు. ఆ గుడికి శంకుస్థాపనకి జోనల్ కమిషనర్ వెళ్ళడం అన్నది పార్క్ స్థలంలో గమనార్హం. కృష్ణా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయో దాని మీద నగర మేయర్ గారు ఇప్పటికే వాటి మీద మీరు ఒక్క అడుగు కూడా ముందర వేయకండి, నేను మా జేవని చెప్పి కూడా గౌరవ మేయర్ గారు కూడా అధికారులు పార్కు స్థలాలని ఉద్యానవనాలని మేము కాపాడి తీరుతాం మీ ద్వారా. సంస్థ 25 లక్షల జనాభాతో కూడుకున్నటువంటి 98 వార్డులతో ఉన్నటువంటి నగరపాలక సంస్థ నగరంలో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యానవనాలు
అలాగే బిఎంఆర్డీఏలో గతంలో లేఅవుట్లు వేసినటువంటి కానీ ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లు కానీ ఆ లేఅవుట్లలో పార్కుల కింద రూపొందించినవి జీవీఎంసీకి ఏవైతే ఆ పార్కు స్థలాలు బదిలీ చేసి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి నగరంలో ఉన్నటువంటి ప్రజలకి పిల్లలు ఆహ్లాదకరంగా పార్కుల్లో ఆటలాడుకోవాలి, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ప్రకృతిని ఆస్వాదించేలాగా వాటిని మంచి ఉద్యానవనాలా తీర్చిదిద్దాలని చెప్పి ఏవైతే విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి పార్కు స్థలాలు ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఖాళీ స్థలాలు కూడా పార్కుల కింద వాటిని పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత జీవీఎంసీ మీద ఉంది. విశాఖ నగరంలో జోన్ 1 భీమ్లీ జోన్లో 208 పార్కు స్థలాలు ఉన్నాయి. దాంట్లో కోర్టు కేసుల్లో ఉన్నవి 2 ఉన్నాయి, 2 స్థలాలు పార్క్ స్థలాలు. జోన్ 2లో 300 పార్క్ స్థలాలు ఉన్నాయి. దాంట్లో కోర్టు వివాదాల్లో ఉన్నటువంటివి 4 స్థలాలు ఉన్నాయి. జోన్ 3లో 148 పార్క్ స్థలాలు ఉంటే కోర్టు కేసుల్లో 21 పార్క్ స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. జోన్ 4లో 68 పార్క్ స్థలాల్లో కోర్టు కేసు కేవలం 1 పార్క్ స్థలమే ఉంది. జోన్ 6లో 161 పార్క్ స్థలాలు ఉన్నాయి. దాంట్లో కేవలం 1 పార్క్ స్థలమే కోర్టు కేసులో ఉంది. జోన్ 6లో 288 పార్క్ స్థలాలు ఉన్నాయి. దాంట్లో కోర్టు కేసులు ఉన్నది 2 స్థలాలు ఉన్నాయి. జోన్ 7లో 177 పార్క్ స్థలాలు ఉన్నాయి. దాంట్లో కోర్టు కేసులు ఉన్నవి 2 కేసులు ఉన్నాయి. జోన్ 8లో 177 పార్క్ స్థలాలు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నవి కేవలం 1 స్థలం ఉంది. అంటే సుమారు జీవీఎంసీలో 1528కి పైగా ఉద్యానవనాలుగా విశాఖలో ఉన్నటువంటి ప్రజలకి, ఆ వార్డు ప్రజలకి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాల్సినటువంటి పార్కు. సినిమా అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అని, దానిని సరైన మార్గంలో వినియోగించుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరానికి ఉందని ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఎంవి రఘు పేర్కొన్నారు. సినిమాటోగ్రాఫర్ గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సిరిపురం బిల్డర్స్ అసోసియేషన్ హాల్లో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడారు. 50 ఏళ్లుగా సినిమా రంగంలో సేవలందిస్తున్న తనకు ఫిల్మ్ సొసైటీతో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. కళ్ళు వంటి చిత్రానికి సినిమాటోగ్రఫీని కాకుండా దర్శకత్వం కూడా వహించానని అన్నారు. భవిష్యత్తులో మంచి సినిమాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గౌరవదర్శి నరవ ప్రకాశ్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడమే కాకుండా దానికి దోహదపడ్డ వ్యక్తులను కూడా సినీ ప్రియులకు దగ్గర చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. నా 50 సంవత్సరాల సందర్భంగా ఫిల్మ్ సొసైటీకి సంబంధించిన వ్యక్తిగా నేను హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్కి 12 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అదే కాకుండా గుడ్ ఫిల్మ్స్ అంటే మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు కదా, తర్వాత చెప్తాను విశ్లేషణ, వాట్ ఈజ్ ఏ ఫిల్మ్, వాట్ ఈజ్ ఏ మూవీ, అవన్నీ తర్వాత డీటెయిల్గా చెప్తాను. చక్కగా పద్ధతిగా మాయాబజార్ లాగా అలాగా చెప్పే రోజులు పోయాయి. ఒక శంకరాభరణం డబ్బులు పెట్టినా తీయడానికి మనుషులు లేరు, చూసే మనుషులు అంతకంటే లేరు. పాత సినిమాలుగా మంచి సినిమాలుగా చూడడమే కానీ ఇప్పుడు మళ్ళీ చేసేది లేదు. కారణం ఏంటంటే మార్పు సహజం, మనం దాంతోపాటు వెళ్ళాలి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది టెక్నాలజీ వచ్చి మన మీద కూర్చుంటుందన్నమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను మా రోజుల్లో అంటే 40-50 ఇయర్స్ బ్యాక్ నేను ఎర్లీగా కెమెరామెన్ అయినప్పుడు, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, తర్వాత నేను ఒక 40 ఇయర్స్ బ్యాక్ కెమెరామెన్ అయ్యాను మగమహారాజు అనే సినిమాతో, చిరంజీవి దాంతో. అప్పటికి తర్వాత వంశీతో అన్వేషణ, సితారా ఆలాపన, విశ్వనాథ్ గారితో స్వాతిముత్యం, సిరుమిలి అని చేసినప్పుడు మా రోజుల్లో మేము టెక్నాలజీ మీద రైట్ చేసేవాళ్ళం. నగరంలో శనివారం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో మరొక వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దీంతో నిందితుల సంఖ్య 3కు చేరుకుంది. ఆ వివరాలను ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు.
శనివారం వేకువజామునే ఆంధ్ర యూనివర్సిటీ మైదానం వద్ద ఈగల్ విశాఖ సిటీ పోలీసులు మాటువేసి 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణలో మరిన్ని ఆధారాలు లభించినట్లుగా తెలిపారు. దీంతో ఆదివారం కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన కమ్మెల శ్రీ కృష్ణ చైతన్య వర్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఒక బృందం ప్రధాన నిందితులను అరెస్ట్ చేసేందుకు గాను ఢిల్లీ వెళ్లిందని తెలియజేశారు. మీడియా సమావేశంలో 3 టౌన్ ఎస్ఐ పైడయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్గా అక్కడ ఉన్నాడు, ఎంబీబీఎస్ చదివాడు. సో ఇతనికి అక్షయ్ అనే ఎవరైతే ఇంకొక మెయిన్ ముద్దాయి ఉన్నాడో అతనికి ఉన్న వీరిద్దరు కూడా ఈ యొక్క కొకైన్ తెప్పించడం కోసం డబ్బులు ఇతను ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చినట్టు కూడా మధ్యలో ఒక వ్యక్తి సాక్షి కూడా ఒక వ్యక్తి ద్వారా డబ్బులు పంపించాడు. ఆ వ్యక్తిని కూడా విచారించాము. అదేవిధంగా ఇతను కూడా కన్జంప్షన్ చేస్తున్నట్లు కూడా మనకి దర్యాప్తులో నిర్ధారణ అయింది. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. భద్రగా మిగతా 2 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా మనం వాళ్ళు రూల్ అవుట్ చేయటం లేదు, ఇంకా దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళ మీద ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. జీవో నెంబర్ 596కు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 6 లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఎస్సీలకి కేటాయించాలని, అలాగే జిల్లాలోని భూ కుంభకోణంపై టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు చేసిన 2 సిట్ నివేదికలపై చర్యలు తీసుకోవాలని విదసం దళిత ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విదసం నేతృత్వంలో నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గత ప్రభుత్వం ఇచ్చిన ఎస్ఐండ్ జీవో ఆధారంగా ప్రభుత్వంలోని ఉన్న పెద్దల భూ కుంభకోణాలపైన భూములు ఇన్స్టేట్ ట్రేడింగ్ కు పాల్పడి సుమారు 6 లక్షల ఎకరాలు ఎస్ఐడ్ భూములు కొట్టేశారు అంటూ వారు ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అమరావతిలో మారిందా 20 ఏళ్లు నిండిన ఎస్ఐండ్ భూములను క్రమబద్ధీకరణ చేసుకోవాలనేటువంటి ఇచ్చినటువంటి జీవో 596ని గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఉన్నటువంటి పెద్దలు కొంతమంది అధికారులని లోబర్చుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాల ద్వారా 7 లక్షల ఎకరాల ఎస్ఐండ్ భూమి దళితులకి దక్కకుండా భూరాబందులు ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడి జీవో రాకముందే లక్షలాది ఎకరాలను కొట్టేశారు. దీని మీద మేము ఎన్నికల సందర్భంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఉండగానే ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఆ జీవో 596ని సస్పెన్షన్లో పెట్టింది గత సంవత్సరం ఆగస్టులో. అయితే ఇవాళ దాని మీద వేసినటువంటి మంత్రి వర్గ ఉపసంఘం చెప్పిన విధంగా ఏదైతే అక్రమాలకు గురి కాబడ్డటువంటి 6.5 లక్షల ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని దాన్ని వెంటనే అసైన్గా దళితులకే అసైన్ చేయాలని చెప్పి విదసం ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండవది మంత్రివర్గం గమనించింది ఏంటంటే ఈ 7 లక్షల ఎకరాల్లో 2,80,000 ఎకరాలు ఎవరికైతే అసైన్ చేశారో ఆ కాగితాలని మాయం చేశారు, ఆ రైతుల్ని కనపడకుండా చేశారు, వాళ్ళకి తెలియకుండా. విశాఖ నగర పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి అంటూ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ జీవీఎంసీతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్షోత్సవాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ ప్రధాన కార్యాలయం వద్ద హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విఆర్ రమేష్ కృష్ణన్, సీసీఎం హెచ్ఆర్ గంటా కిరణ్ కుమార్లతో కలిసి స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని కమిషనర్ మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ధ్యేయంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గమ్యంగా స్వచ్ఛ విశాఖ లక్ష్యంగా హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ సామాజిక బాధ్యతతోని విశాఖ నగర పరిసరాలు పరిశుభ్రత, ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధికి దిశగా ప్రజల అవగాహన కోసం జీవీఎంసీతో కలిసి చేపట్టిన జూలై 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అక్కడ పడిచేస్తాం చుట్టూ తిరిగి మా ఇంటి ముందు ఎవరేస్తారని జ్వరాలన్నీ వచ్చేస్తున్నాయి. ముందు
ముందు మనం శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడు ఇంకొకరి కోసం మనం చెప్పాలి. ఏదైనా చెప్పాము అంటే వినేలా ఉండాలి. అర్థమైందా? ముందు నీ ఇల్లు శుభ్రం చేయి, నీ చుట్టుపక్కల శుభ్రం చేయి. నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. టైం అయింది, కావాలని జోబులు ఎక్కున్నాను, బజార్ ఒట్టుకొచ్చేస్తాను. అమ్మ ఒక్క నిమిషం పిల్లదా, ఎక్కడికి వెళ్తున్నా? బజార్కి. బజార్ ఏం తీసుకెళ్తున్నా? కవర్లు అన్ని ఎట్టించుకుంటున్నా. ప్లాస్టిక్ కవర్లా? మంచిదా. ప్లాస్టిక్ కవర్ తీసుకొని బజార్ తెస్తావు కదా, ఎక్కడ వేస్తావు? ఎక్కడ అయితే అందులో చెత్త అంతా ఎత్తేస్తాను, కిటికీ ఉంది అలా పడిసేస్తాను. తింటే రావద్దు కదా, పల్లెలు సంకలు సంచుకొని తిరుగుతాడు. చూడమ్మా, పని పాటు లేక కాదు, నువ్వు ప్లాస్టిక్ వాడుతున్నావు. ఆ ప్లాస్టిక్ భూమిలో కలుస్తుంది అనుకుంటున్నావా? వందల ఏళ్ళైనా సరే ప్లాస్టిక్ అనేది భూమిలో ఎంకదు. ప్లాస్టిక్ సంచులు పొట్ట సంచులు వాడటం వల్ల మనకు మంచిదమ్మా. నువ్వు ప్లాస్టిక్ తీసుకొచ్చి చుట్టేసి పడిచేస్తున్నావు కదా, అది రోడ్డు మీద ఒక అగ్గిపుల్ల కాల్చేస్తాను. అంటే మొత్తం మీద పర్యావరణాన్ని నాశనం చేయడానికి పుట్టినట్టున్నావు నువ్వు. ప్లాస్టిక్ పారేకమ్మా, దాని వల్ల ఆవులు తింటున్నాయి, కుక్కలు తింటున్నాయి, అవి చనిపోతున్నాయి అనటాన్ని నేను చెప్తుంటే అది కాల్చేసి మరి పడిచేస్తాను అంటున్నావు. కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందమ్మా, అర్థమవుతుందా? ఒకసారి విను. ఏదో మన ఇంట్లో పని అయిపోయింది కదా, చెత్త తీసుకెళ్లి పక్కింట్లో ఓడిచేద్దాము, ప్లాస్టిక్ తీసుకొచ్చి అక్కడ పడిచేద్దాం కాదు. ఎందుకు చెప్తున్నారో 1-2 సార్లు విను. మన ఆరోగ్యం కోసమే చెప్తున్నారండి ఎవరైనా సరే. ఎందుకంటే ప్లాస్టిక్ వాడటం వల్ల మనమే కాదు, మన పిల్లలే కాదు, మన ఆరోగ్యం చాలా పాడైపోయి ఇంతకు ముందు తినడానికి మాత్రం డబ్బులు దాచుకునేవాళ్ళు. ఈ రోజుల్లో తినడానికి కాదండి, హాస్పిటల్ కోసం దాచుకోవాల్సి వస్తుంది. రేపు జ్వరం వస్తుందా, దగ్గు వస్తుందా అని ఆలోచించవలసి వస్తుంది. మన పాత రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉండేవారంటే వాళ్ళు శుభ్రతతో ఉండేవారు. ప్లాస్టిక్ అనేది వాడేవారు కాదు. ఎక్కడికి వెళ్ళి ఒక సంచి అనేది పట్టుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇవి చెప్పింది కదా, అతనికేం పని పాటు లేదని. అతనికేం పని పాటు లేక కాదు, అది అలవాటుగా మారింది అతనికి. అలవాటు అనేది నేర్చుకోవడం చాలా మంచిది. అలా నేర్చుకోవడం వల్ల నువ్వు చెప్తున్నదే మా ఆయన కడుపులు నొప్పి. ఎంపీపీలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా కాంట్రాక్టర్ కోట్ల రూపాయల అద్దె చెల్లించకపోవడం అవినీతి అక్రమాలపైన జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లుగా సిపిఐ కార్పొరేటర్ గంగారాం తెలియజేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో బడా కాంట్రాక్టర్లు తమ ఇష్టం వచ్చేట్లు కొల్లగొట్టుకుంటూ ఉన్నారు. ఎంవీపీ కాలనీలో స్మార్ట్ సిటీ నిధులతోటి 25 కోట్లతోటి అధునాతనమైనటువంటి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మాణం చేయటం జరిగింది. ఆ భూమి కానీ అక్కడ నిర్మాణం చేసినటువంటి దాని విలువ మొత్తం 150 కోట్ల రూపాయలు. ఏడాదికి ₹1 కోటి లీజుకి దానికి ఇవ్వటం జరిగింది. కానీ తీసుకున్నటువంటి కేకే కార్పొరేషన్ అనే కాంట్రాక్టర్ గత 2 ఏళ్ల నుంచి లీజ్ అమౌంట్ చెల్లించకుండా ₹2 కోట్ల బకాయి పడి ఉన్నాడు. కానీ ఫీజుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయానికి ప్రత్యేకమైనటువంటి ఎస్క్రో అకౌంట్ వేయాలి. ఎస్క్రో అకౌంట్ లేదు. డైరెక్ట్గా ఫీజులు వసూలు చేసుకొని ఆ కాంట్రాక్టర్ తమ జేబులో వేసుకొని జీవీఎంసీకి కూడా చెల్లించకుండా మొత్తం కొల్లగొట్టేటటువంటి పరిస్థితి అనేటువంటి జరుగుతూ ఉన్నది. అలాగే జీవీఎంసీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయటం లేదు. అలాగే వాళ్ళు నెలవారీ వచ్చేటటువంటి ఫీజుల రూపంలో వచ్చే ఆదాయాన్ని జీవీఎంసీకి చూపించాలి, అది చూపించటం లేదు. సంవత్సరంలో వచ్చేటటువంటి డబ్బు అంతా కూడా ఆడిట్ స్టేట్మెంట్లు ఇవ్వాలి, అది చూపించటం లేదు. మొత్తం ఏకఛత్రాధిపత్యంగా ఒక రాజకీయ నాయకుడి యొక్క ప్రోద్బలంతో అధికార పార్టీ యొక్క అండతోటి ఈరోజు కొల్లగొట్టేస్తున్నారు. ఈ కేకే కార్పొరేషన్ వైసీపీ ప్రభుత్వం అతను మద్దతు ఇచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేసి అతను చెల్లించాల్సినటువంటి లీజులు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టేటటువంటి పరిస్థితి అనేటువంటి జరిగింది. విద్యుత్ ఛార్జీలు చెల్లించాలి, అవి చెల్లించడం లేదు. లేకపోతే వాటర్ ఛార్జీలు చెల్లించాలి, అవి చెల్లించడం లేదు. అక్కడ తీరా ఫీజులు చూస్తే అందులో స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తే నెలకి ₹7,000 చెల్లించాలి ఒక పిల్లవాడు. అలాగే బ్యాడ్మింటన్ ఆడాలంటే 8,000 చెల్లించాలంటే నెలకి. లేకపోతే చెస్ ఆడాలంటే ₹12,000 చెల్లించాలంటే నెలకి. లేకపోతే టెన్నిస్ బాల్ ఆడాలంటే ₹7,000 నెలకి చెల్లించాలంట. గంటకైతే 800 నుంచి ₹1,200 చెల్లించాలంట. ఇవి ఎక్కడన్నా ఫీజులు ఉన్నాయా? స్టార్ హోటల్స్లో కూడా లేవు, నోవాటల్లో కూడా ఎంత ఫీజులు లేవు. మరి ఎవరి కోసం కట్టారని నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఈ కార్యక్రమంలోని జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 138 వినతులు వచ్చాయి అంటూ నగర మేయర్ పీల శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో కమిషనర్ కేతన్ గారితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ పోలీసులకు 100 ఏసీ హెల్మెట్లను అందించిన హోంమంత్రి. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడతామన్న వంగలపూడి అనిత. సంచలనం కలిగించిన డ్రగ్స్ కేసులో 3వ నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన క్రైమ్ ఎస్సీపీ లక్ష్మణమూర్తి. జీవీఎంసీ పరిధిలో స్పోర్ట్స్ ఎరీనాలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేసిన కార్పొరేటర్. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన గంగారాం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.